దుర్వినియోగం ఉండొద్దు. అడ్డగోలుగా ఉద్యోగులు అవసరం లేదు. పనికి తగ్గట్టుగా జనాభా అనుగుణంగా ఎంప్లాయీస్ ఉండాలి. సకాలంలో సేవలు అందాలి. ఇంటికే ప్రభుత్వం పేరుతో అధిక సంఖ్యలో ఉద్యోగులెందుకు? జనం సమస్యలు సాల్వ్ అయితే చాలు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను రేషనలైజేషన్ చేసే పనిలో పడ్డారు. ఏ శాఖలో అవసరానికి మించి ఉద్యోగులున్నా షఫ్లింగ్ చేయాలని భావిస్తున్నారట. కాస్ట్ కటింగ్ కోసమే బాబు ఈ స్కెచ్ వేశారా? ఉద్యోగుల సర్దుబాటుతో సమస్యలు సకాలంలో సాల్వ్ అవుతాయా? గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై బాబు మార్క్ డెసిషన్స్. ఉద్యోగుల రేషనలైజేషన్ మీద దృష్టి పెట్టిన కూటమి సర్కార్. 3 విభాగాలుగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు. వ్యవస్థ అధికారం పార్టీ చెప్పుచేతల్లో ఉండకూడదు. పవర్లో ఉన్న పార్టీ చెప్పినట్లు కాకుండా అధికారులు వ్యవస్థ ప్రజల కోసం తన పని తాను చేసుకుపోవాలంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే వైసీపీ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో అడ్డగోలుగా నియమించిన ఉద్యోగుల విషయంలో ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగుల షఫ్లింగ్ మీద దృష్టి పెట్టారు. జనాభాకు అనుగుణంగా ఉద్యోగులు ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు ఎంప్లాయీస్ ను పెట్టి జీతాలు చెల్లించుకుంటూ పోతే ఏం లాభమని అధికారులను ప్రశ్నించారు బాబు. అందుకే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో కొన్ని చోట్ల ఎక్కువ మంది సిబ్బంది ఉండగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. అందుకే మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ సెక్రటరీలుగా సచివాలయ ఉద్యోగులను 3 కేటగిరీలుగా విభజించాలని డిసైడ్ అయ్యారట. కనీసం 2500 మందికి ఒక సచివాలయం లేదా ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక గ్రామ సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారట సీఎం చంద్రబాబు. సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి లేకపోతే వార్డు పరిపాలన కార్యదర్శి ఉంటారని, పనితీరును బేస్ చేసుకుని ఉద్యోగులకు బహుమతులివ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీ ఏరియాల్లో అదనంగా సచివాలయాలు పెట్టాలని సూచించారు. అయితే గత సర్కార్ ప్రతిపాదించిన ప్రకారం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 1,27,000 మంది మాత్రమే ఉన్నారట. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంతో తక్కువ ఉద్యోగులతో మెరుగైన సేవలు పొందే అవకాశం ఉందట. ఉన్నవారిని సమర్థంగా వాడుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నారట. ఉద్యోగుల రేషనలైజేషన్తో 15,000 మంది సచివాలయ ఉద్యోగులు అదనంగా ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారు. వారిని మిగతా శాఖలకు అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2,500 జనాభాలోపు ఉంటే 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2,500 నుంచి 3,500 జనాభాకు 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ ను నియమిస్తారు. 3,500కు పైగా జనాభా ఉంటే 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ ను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక అడ్డగోలు ఖర్చులను తగ్గించే పనిలో పడింది. అందులో భాగంగానే గ్రామ వార్డు సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను రేషనలైజేషన్ ద్వారా 3 విభాగాలుగా విభజించి ఓ సిస్టం ప్రకారం సేవలు అందేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. దానిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెబుతున్నారు. 2,500 లోపు జనాభా వరకు ఒక తరహా సచివాలయం, 2,500 నుంచి 5,000 జనాభా వరకు ఒక తరహా, 5,000 పైబడిన వాటిని మరో జాబితాలోకి తెచ్చి అందుకనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు చేస్తామంటున్నారు. చిత్తూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంటే అక్కడ అవసరానికి మించి వ్యవసాయ శాఖలో ఎక్కువ ఉద్యోగులు ఉన్నారట. ఈ తరహాలో నివేదికలు తెప్పించుకుని ఉద్యోగుల సర్దుబాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి సీఎం చంద్రబాబు కాస్ట్ కటింగ్ ఎంత వర్కౌట్ అవుతుందనేది.